కావలిపట్టణం తువల్పెంట సెంటర్ వద్ద నూతనంగా ప్రారంభమవుతున్న మిస్టర్ చికెన్ మటన్ అండ్ చికెన్ స్టోర్ నూతన ప్రారంభోత్సవానికి 24/1/2026 శనివారం ఉదయం 9 గంటలకు మన ప్రీతమ కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేయుచుండగా ఈ శుభ సందర్భంగా వారి ఆగమనానికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలుపుచున్నాము. ఇట్లు మీ శిష్యుడు షేక్ అల్హర్, కావలి నియోజకవర్గం టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం కొదలమడుగు గ్రామంలో మారమ్మ ఆలయ పూర్ణ కుంభాభిషేకానికి విచ్చేసిన పూతలపట్టు మాజీ శాసనసభ్యులు ఎంఎస్ బాబు. కర్ణాటక బెంగళూరు నుంచి విచ్చేసిన పూతలపట్టు మాజీ శాసనసభ్యులు ఎంఎస్ బాబు కాన్వాయిలో భాగంగా తన అభిమానుల మధ్య కొదమడుగు గ్రామానికి శుక్రవారం ఉదయం 11 గంటలకు విచ్చేసిన ఆయనకు గ్రామస్తులు బొకేలు అందించి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం నూతన నిర్మాణ ఆలయంలో పాల్గొన్న ఎంఎస్ బాబుకు ఆలయ అర్చకులు స్వాగతం పలికి వారి పేరుపై కుంకుమార్చన అర్చన చేసి వారి కుటుంబం అష్టైశ్వర్యాలతో ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆలయ అర్చకులు దీవించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా ఆలయం కావాలని కొంతమందిని కోరినా వెనుకబడడంతో మాజీ శాసనసభ్యులు ఎంఎస్ బాబు గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఆలయ అభివృద్ధికి సహకరించారు. అమ్మవారి కృప మీ అందరికీ కూడా కలగాలని, గ్రామస్తులు అడిగిన వెంటనే ఆలయ విషయంలో వాళ్ళకి భరోసా కల్పిస్తూ తాను గతంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కోరిన గ్రామస్తుల కోరిక మేరకు మా గ్రామంలో అమ్మవారి ఆలయం ఉంటే మేము మొక్కుబడులు చేసుకోవడానికి కానీ ఓం శక్తి మాలలు అయ్యప్ప మాలలు వేసుకోవడానికి ఎంతో మేలు కలుగుతుందని గ్రామస్తులు విన్నవించుకోవడంతో అటువంటి కార్యక్రమం ఈ దినం జరగడం పట్ల తనకెంతో ఆనందంగా ఉందని తెలిపారు. అమ్మవారిని మర్చిపోకుండా భక్తి శ్రద్ధలతో కొలిస్తే మీ గ్రామానికి మంచి జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. తమ గ్రామంలో అమ్మవారి పూజా కార్యక్రమానికి పిలవడం పట్ల గ్రామస్తులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, నియోజకవర్గ మండల పరిధిలో కానీ తన అనుచరులు ఇప్పటికీ స్వాగతిస్తున్నారని ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బంగారుపాలెం మండల మాజీ మార్కెట్ చైర్మన్ నారే సోమశేఖర్, జిల్లా బీసీసీఎల్ నాయకులు పిబి లక్ష్మీ ప్రసన్న కుమార్, గోవర్ధనగిరి మంజు, మండలంలో కల తన అభిమానులు, కొదలమడుగు గ్రామస్తులు, మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక మంచి దినం రాదు, ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఈ గ్రామానికి ఒక గుడి కావాలా, గుడి వస్తే మాకు ఒక ఆలయం ఉంటే దేవుడు ముఖ్యదని కూడా మాకు ఏదో మంచి దేవుడు ఆలయం ఉంటే మాకు బాగుంటుంది అనేది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు కోరుకున్నారు. కానీ ఆ రోజు పరిస్థితి చేసేదని కాలేదు. కానీ ఈరోజు గ్రామస్తులందరూ చేరి మంచి ఆలయం ప్రారంభం చేస్తారు. ఈ గ్రామం బాగుండాలా, ఈ గ్రామ ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటాను. ఎందుకంటే ఎన్నో రోజులు కలగనున్న ఒక దేవత, ఆ దేవత ఎప్పుడు కూడా మీతో పాటు ఆ దేవత మీతో ఉంటుంది. గ్రామ అభివృద్ధి కావాలా, గ్రామం అందరూ కూడా నియోజకవర్గం కూడా అందరూ బాగుండాలని కోరుకుంటాను. నాతో పాటు వచ్చిన మా యొక్క సోదరులు మిత్రులందరూ కూడా కోరుతూ ఈరోజు ఇంత మంచిగా చక్కటగా ఈ గ్రామానికి నన్నే పిలిపించడానికి నేను కృతజ్ఞతలు చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఒక ఎక్స్ఎమ్మెల్యే ఉంటే కూడా మరవకుండా మీరు రావాలా, మా ఊరికి వచ్చి మీరు ఈ కార్యక్రమం చూడాలనేది కోరుకున్నారు. నాకు చాలా సంతోషం. ఇట్లానే కొనసాగుతుంది. అన్ని విధాలుగా మా గ్రామ ప్రజలకి నేను థ్యాంక్స్ చెప్పుకొని ఈ కార్యక్రమం వచ్చిన దానికి అందరూ కూడా మీడియా మిత్రులు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక:
మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.